గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా? 10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం. డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. తల్లిదండ్రుల ఆశలను సాకారం చేస్తూ ఎందరో విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన సంస్థ ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. మన భారతీయ సనాతన ధర్మం అనేటటువంటిది ఎంతో పురాతనమైనటువంటి దానికే సనాతన ధర్మం అని అంటున్నాము. ఈ ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో ఋషులు, మునులు, సంతులు, సాధు పుంగవులు, రాజులు, మహానుభావులు ఎంతో మంది ఈ భారత గడ్డపై జన్మించారు. అనేకమైనటువంటి మార్గాన్ని మనకు చూయించారు. ఒక్కొక్కరు మార్గాన్ని మనకు చూయించారు. కానీ ఈరోజు పుట్టినటువంటి 1627 అంటే 27కి చెప్తారు, 1627 సంవత్సరంలో ఈ భారత గడ్డ పైన శివాజీ మహారాజు జన్మించినటువంటి గడ్డ మన భారత భూమి. ఎంతో మంది రాజులు, మహానుభావులు జన్మించారు. కానీ శివాజీ మహారాజు గారు జన్మ కనుక లేకుంటే ఈ రోజున మనం ఇంత ఈ ధైర్యంతో, ఇంత సాహసంతో హిందూ ధర్మం గురించి కానీ, మన సనాతన ధర్మం గురించి కానీ చెప్పడానికి ఉండేది కాదు. అలాంటి మహానుభావుడు ఎలా ఉద్భవించాడు అంటే ఒక్కటి మనం గుర్తించాలి. ఆయనకు తల్లి, తండ్రి, ఇద్దరు గురువులు. తల్లి అనేటటువంటి మాత జిజియాబాయి, ఆ మాత ఆయనకు సంస్కారాన్ని నేర్పించింది. ఈ సమాజంలో ఎలా నడవాలి, పెద్దవాళ్ళతో ఎలా నడవాలి, మాతృమూర్తులతో ఎలా నడవాలి, పిల్లవాళ్ళతో ఎలా నడవాలి అనేటటువంటి సంస్కారాన్ని అందించినటువంటి తల్లి జిజియాబాయి. మనము మానవత్వంగా మనం పయనించాలి. మన పూర్వీకులు ఏం చెప్పారో మనం ఆచరించాలి. మన దైవత్వం మనకి మనం వెళ్ళి యొక్క మన భారతీయ సనాతన ధర్మం ఏదైతుందో ఆ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎలాగైతే శివాజీ మహారాజు గారు ఎందుకు ఈరోజు మనం విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నామంటే ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనకు గుర్తుండాలి అంటే మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాడు, మనం ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన, ఆ ఆలోచన మనకు రావడానికే ఈ విగ్రహ ఆవిష్కరణ. లేకుంటే విగ్రహాలు చేసినటువంటి కృతులు ఏవైతున్నాయో కృతులు మాటి మాటికి మనం గుర్తించుకొని అది మనం పెంపొందించుకోవడానికి మనం ఈ సిద్దిపేటలో నడి రోడ్లో మనం విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటున్నాం. అందుకే మనము తప్పకుండా ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక శివాజీ, ఆ రోజు ఎట్లా జిజియాబాయి ఆ శివాజీ పార్వతీ పరమేశ్వరులకు తపస్సు చేసి ఎట్లా కన్నదో అదే రీతికి ప్రహ్లాదులు కావచ్చు, భక్తశ్రీలు కావచ్చు, మార్కండేయుడు ఎవరైనా తీసుకోండి, ఆ తపస్సు చేసినటువంటి శక్తి ఫలితం అలాగ ఉంటుంది. అదే రీతిగా మాతృమూర్తులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తే మనం వాళ్ళకు ఇంకో శక్తిని చక్కర్లేదు, అనుకోకుండా ఆ శక్తి ఉత్పన్నమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా శివాజీలో తయారై మన భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ ఈ రోజున హిందూ హాయిని సంస్థ ఏదైతుందో అది భారతదేశం నుండి ఉంది. ఆ యొక్క వారు సంస్థ నుంచి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడాను ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షం వారందరిపైన ఉండాలని తెలుస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి వారందరూ కూడాను ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షం మీ అందరిపైన ఉండాలని తెలుస్తూ ఈ దేశానికి 645 సంవత్సరంలో మొదటి ముస్లిం మహమ్మద్ బిన్ ఖాసిం ఈ దేశానికి దండయాత్రకు వచ్చాడు. ఆ తర్వాత 1100 సంవత్సరాలు మహమ్మద్ గజనీ దేశానికి వచ్చాడు. ఆ తర్వాత 150 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ఘోరీ దేశానికి వచ్చాడు. 800 సంవత్సరాలు ఈ దేశంలో ముస్లింలు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్న ఈ ముస్లింలు, ఇప్పటి ముస్లింలు ఆ ముస్లింల యొక్క పరిపాలకులు కాదు, వాళ్ళ వారసులు కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలిసిన, నిన్న కాక మొన్న 5 రోజుల క్రితం మీ అందరికీ తెలిసిన
వ్యక్తి ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. మీ అందరికీ తెలుసు అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నేను ఔరంగజేబు వారసుని కాదు, నేను బాబర్ యొక్క వారసుని కాదు, 6 సంవత్సరాల సంవత్సరం నుండి ఆదర్శాలు తీసుకెళ్ళి ఎటువంటి ప్రయాణం చేస్తుంది మీరు ఆలోచించారు. 800 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఎవరి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 800 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరి గోమాతల్ని ధ్వంసం చేసి, రక్తం చూసి, దేవాలయాలు ధ్వంసం చేసి, ఆడపిల్లల పైన అత్యాచారం జరిగింది. హిందూ అంటే భయపడే స్థితి, కాషాయ జెండా ఎగిరిస్తే భయపడే పరిస్థితి, శోభయాత్రలు చేయని పరిస్థితి ఈ దేశంలో శివాజీని కానీ ఈ దేశంలో వ్యక్తులు కానీ బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన విషాదకరమైన విషంగమైన పరిస్థితిలో ఈ దేశం ఉంటే ఈ రోజున వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఏ అరబ్ దేశాల నుంచి వచ్చారు? ఆ అరబ్ దేశంలోనే 16 విగ్రహాలతో కూడిన స్వామి నారాయణ దేవాలయాన్ని ప్రతిష్ఠాపించిన దేశం. ఛత్రపతి శివాజీ నడుస్తుంటే ఛత్రపతి శివాజీ ఎక్కడ నడుస్తున్నాడు? పూనా నగరంలో చుట్టూ 36 గ్రామాల్లో సంచరిస్తుంటే ఆ 36 గ్రామాలకు అప్పుడే మహారాజు 16 ఏళ్ల పిల్లవాడు. ఎక్కడ చూసిన ఆకుపచ్చ జెండా ఎగురుతున్నాయి, ఎక్కడ చూసిన కాషాయ జెండా భయపడుతున్నారు హిందూ అని చెప్పుకోవడానికి వెళ్తున్నారా? కేవలం 16 మంది. ఎవరు వాళ్ళంతా? కోలీలు. ఎవరు వాళ్ళంతా? మావలీలు. ఎవరు వాళ్ళంతా? బిల్లులు. వాళ్ళ గోధుమ తెలియదు. రాళ్ళు కొట్టుకుంటారు, గుడ్డెక్కుతుంటారు, చెట్టెక్కుతుంటారు. అట్లాంటి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళ హృదయాలు దేశం గురించి, హిందుత్వం గురించి, రామాయణ మహాభారతాల గురించి, స్వరాజ్య కాంక్ష కల్పించి కేవలం 16 మందే గుట్టలెక్కి కొండలి కోటలి మొట్టమొదటి దుర్గము తోరణ దుర్గాన్ని జయించిన వాడు ఛత్రపతి శివాజీ. ఏ కోటను చూసినా ఆకుపచ్చ జెండాల నడుమ ఏ జెండా కనిపిస్తుంది? కాషాయ జెండా కనిపిస్తుంది. శివాజీ లేకపోతే ఈ దేశం దగ్గర కూర్చుని మనం సభలు జరుపుకునే వాళ్ళం. శివాజీ లేకపోతే ఈ దేశంలో కోట్లాది మంది హిందువులు సున్నతి చేసుకునే వాళ్ళు కాదు. శివాజీ లేకపోతే ఈ దేశం అంతా కూడా పదాన్ని పాలనకి వచ్చేలేదా? ఆ రోజున 1640 సంవత్సరంలో ఈ దేశంలో అడుగుతా 1640 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ యుద్ధాలకు వెళ్తున్నప్పుడు తన చుట్టూగా అష్టప్రధానులు, ఆ రోజున అష్టప్రధానులు 8 మంది మంత్రుల్ని అడుగుగా పెట్టి అందరి చేత భాగస్వామ్యం కల్పించి పరిపాలన చేసిన సురాజ్య పాలకుడు శివాజీ కొట్టిన విషయం. ఈ దేశంలో ఏందో తెలుసా? ప్రపంచంలో